గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఉదయకాల ధ్యానం నాకు మీరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాము. ఆదికాండం గ్రంథం 42వ అధ్యాయం మనం 24 వచనాల వరకు ధ్యానం చేసాం. 42, 24 వరకు. ఇప్పుడు ఈరోజు మనం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. లెట్ us try to continue from the place where we stopped. Let us pray before we start our daily meditation. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, ఈ మార్నింగ్ మెడిటేషన్లో మా ప్రియులందరినీ మమ్మలను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చి మీ మాటలను ధ్యానించే భాగ్యం అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈరోజు మీరు మాతో ఏం మాట్లాడనై ఉన్నారో మేము ఆసక్తిగా వినున్నట్లు పరిశుద్ధాత్మని కార్యము మా హృదయములలో జరుగునట్లుగా సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. లెట్స్ టర్న్ our Bibles to the book of Genesis chapter 42 verse 24. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించను. యేసు ప్రభువు కూడా మనలను గురించి ఎంతో బాధపడుతూ ఉంటారు. మనలను ఆయన పరిశుద్ధాత్మని ద్వారా దర్శించి మనకు మన హృదయ స్థితిని తెలియజేసినప్పుడు దానిని ఒప్పుకుంటారేమో అని ఆయన చూస్తూ ఉంటారు. కానీ ఒప్పుకోకపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. యేసు కన్నీరు విడిచెను అని యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో మనం చదువుకున్నాం. యేసు కన్నీరు విడిచెను. అలాగా యోసేపు ఇక్కడ కన్నీరు విడుస్తున్నాడు వారి యొక్క అన్నదమ్ములను గురించి. దేవుడు తన యొక్క కృపను మన ఎడల చూపించేటువంటి వానిగా ఉన్నాడు. అన్నల యొక్క కాన్షియన్స్ గాఢ నిద్రలో ఉంది. అయితే వారితో చెప్తూ ఉన్నాడు, నేను దేవునికి భయపడేవాడను అని అంటున్నారు. అబీమెలెకు దగ్గర అబ్రహాము వెళ్ళినప్పుడు కూడా అది అన్యుల దేశం కాబట్టి అన్యుల దేశంలో దేవుని యొక్క భయం ఉండదని అనుకుంటున్నాడు అబ్రహాము. అయితే దేవుడు అన్యులతో కూడా మాట్లాడగలడన్న సంగతిని గ్రహించలేకపోతున్నాడు. ద సౌనిటీ ఆఫ్ గాడ్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తున్నది ఇది అన్య దేశం, ఐగుప్తు దేశం. అయినా కూడా వీరు అక్కడ దేవుని యొక్క భయం ఉండదని అనుకుంటారేమో అని వారికి జ్ఞాపకం చేయటానికి, మీరు దేవునికి భయపడతారో లేదో కానీ నేను మాత్రం దేవునికి భయపడతాను అని 18వ వచనంలో యోసేపు వారికి ఒక ఛాన్స్ని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను హెచ్చరించి ఏ విధంగా అయితే ఒక ఛాన్స్ని మనకు అనుగ్రహిస్తారో మనం చేసిన దానిని కన్ఫెస్ చేసుకొని రిపెంట్ అయ్యి ఒప్పుకొని విడిచిపెడతాము అని ఆయన అనుకుంటూ ఉంటారు. ఇక్కడ 21 నుంచి 24 వరకు చదివినప్పుడు 22 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ యొక్క సంఘటన ఇప్పుడు వారికి జ్ఞాపకం వస్తుంది. మనల్ని మన తమ్ముడు బతిమలాడుకున్నాడు, అతని వేదన చూచియు బ్రతిమాలు కొనినప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చునని ఒకనితో ఒకడు మాట్లాడుకుంటున్నారు. కానీ ఎవరు కూడా ఇది పాపం చేశాం, తప్పు చేశాం అని గ్రహింపు అనేది రావటం లేదు. గిల్టీ కాన్షియన్స్ ఎలాగూ మనలను ప్రాంప్ట్ చేస్తుందంటే మన కాన్షియన్స్ మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది. కాన్షియన్స్ అనేది ఒక సన్ డయల్ లాంటిది, అంటే నీడ గడియారం. We can see it in the book of 2 Kings, 2వ రాజుల గ్రంథంలో ఆహాజు గడియారం అని ఉంటుంది. ఆహాజు నీడ గడియారం, ద సన్ డయల్ ఆఫ్ ఆహాజ్ అని రాయబడి ఉంటుంది. అలా ఇది
ఒక సన్ డయల్ అనమాట. మన ఆత్మకు ఇది ఒక సన్ డయల్ లాంటిది. దేవుని యొక్క వాక్య ప్రకాశం ఎప్పుడైతే ఈ నీడ గడియారం మీద పడుతుందో, ఈ సన్ డయల్ మీద పడుతుందో, అప్పుడు ఆ సన్ డయల్ మూమెంట్ జరుగుతూ ఉంటుంది. దానిని బట్టి సమయాన్ని చెప్తూ ఉండేవారు ఆ రోజులలో. అలాగే దేవుని వాక్యం అనే సన్లైట్ మన హృదయాల మీద ప్రకాశించినప్పుడు మన కాన్షియన్స్ పని చేస్తుంది. మరి దానిని మనం కనుక సప్రెస్ చేస్తే, యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ ఎనీథింగ్ అన్నట్టుగా కాన్షియన్స్ని మనం పట్టించుకోకుండా అదే కంటిన్యూస్గా కాన్షియన్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అది మొద్దుబారిపోతుంది. ఆ మొద్దుబారిపోయిన మనస్సాక్షులు ఉన్నటువంటి వారిగా ఈ అన్నదమ్ములు ఎన్ని ప్రాంప్టింగ్స్ని దేవుడు ఇస్తున్నా కూడా ఆ ప్రాంప్టింగ్స్కి వీరు రెస్పాండ్ అవ్వడం లేదు. ఇది వారి యొక్క కఠినమైన హృదయ స్థితికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలాసార్లు ఎలా ఉంటుంది అని అంటే, ఈ ఒక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడన్నట్టుగా యుఎస్ ఫెడరల్ కాన్షియన్స్ ఫండ్ అని ఒక కాన్షియన్స్ ఫండ్ ఉంటుందన్నమాట. మనసాక్షి ద్రవ్య నిధి అని ఒక కాన్షియన్స్ ఫండ్ని యుఎస్ ఫెడరల్ కాన్షియన్స్ ఫండ్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు యుఎస్లో. ఎందుకు అంటే, ఎవరైనా గవర్నమెంట్ని చీట్ చేశాము అని అనుకున్నప్పుడు వారు ఆ కాన్షియన్స్ ఫండ్కి, ఫెడరల్ కాన్షియన్స్ ఫండ్కి డబ్బును పంపించవచ్చు. వారి యొక్క మనస్సాక్షి వారికి చెప్పిన రీతిలో, లేదంటే గద్దించిన రీతిలో, మేము ప్రభుత్వాన్ని మోసం చేశాం కాబట్టి ఈ డబ్బును పంపిస్తున్నాము అని అక్కడికి పంపించవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు టెల్ దెమ్ యువర్ అడ్రస్ ఆర్ ఎనీథింగ్. సింప్లీ యూ కెన్ సెండ్ ఎ చెక్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్ యూ కెన్ మేక్ టు ద యుఎస్ కాన్షియన్స్ ఫండ్. అయితే ఒకసారి ఒక అతను ఏం చేశాడంటే, నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు, నేను ప్రభుత్వాన్ని ట్యాక్సెస్ కట్టకుండా మోసం చేశాను, అందుకని ఒక $100 వారికి పంపించాడు. $100 చెక్ పంపించి ఆయన అనుకుంటూ ఉన్నాడు ఏంటంటే, ఈ $100 పంపించినందువల్ల నాకు నిద్ర పడితే ఓకే, ఒకవేళ నాకు కానీ ఇంకా నిద్ర పట్టకపోతే అప్పుడు మిగిలిన అమౌంట్ని పంపిస్తాను అని అనుకుంటున్నాడు. అలాగా ఈ కాన్షియన్స్ని మనం చాలాసార్లు సప్రెస్ చేసేవారిగా ఉంటాం. అతని కాన్షియన్స్ బాగానే పనిచేస్తుంది, అతనికి తెలుసు ఎంత డబ్బు ప్రభుత్వాన్ని మోసం చేశాడు ట్యాక్స్ పే చేయకుండా అనేది. అయినా కూడా తన కాన్షియన్స్ చెప్పిన దానిని విస్మరిస్తూ ఉన్నాడు. అంటే $100 పంపిస్తే కాన్షియన్స్ ఏమి మాట్లాడుకుంటూ ఉంటుంది, ఒకవేళ అలా మాట్లాడకుండా ఉంటే నేను ఇంకా పంపించిన అవసరం లేదు అన్నట్టుగా. ఇప్పుడు దేవుడు వీరిని హెచ్చరిస్తున్నాడు, యోసేపు యొక్క సహోదరులను. కానీ వారు దానికి ప్రాంప్టింగ్స్కి రెస్పాండ్ అవ్వటం లేదు సరిగా. ఇది మన కాన్షియన్స్ని ఎలా తయారు చేస్తామంటే, ఒక పూడిల్ డాగ్ అని అంటామే. సర్కస్లో కుక్కలు ఉంటాయి, కుక్కల చేత ఒక ట్రైనింగ్ ఇప్పించి అది ఆడియన్స్ ముందు ప్రదర్శన చేయడానికి తీసుకొని వచ్చినప్పుడు ఫస్ట్ విజిల్ వేసినప్పుడు ఈ పూడిల్ డాగ్ లేచి నిలబడుతుంది. రెండో విజిల్ వేసినప్పుడు అది కింద పడి డొల్లుతూ ఉంటుంది. మూడవ విజిల్ వేసినప్పుడు చచ్చిపోయినట్టుగా పడి ఉంటుంది. అంటే మన కాన్షియన్స్ ఒక విజిల్ వేసినప్పుడు అది లేచి నుంచుంటుంది, కానీ దానిని సెకండ్ విజిల్ వేసినప్పుడు పడుకోబెట్టేస్తాము. మూడోసారి ఏంటంటే వి విల్ కిల్ ఇట్, దానిని చంపేస్తాము అనమాట. అలాగా అది చచ్చి పడినట్లుగా ఉండిపోతుంది. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, మన కాన్షియన్స్ని మనం సరి అయిన రీతిలో పని చెయ్యనివ్వకుండా దానిని నిద్రపుచ్చేస్తూ ఉంటాం. అలాగనే ఈ యోసేపు అన్నల యొక్క పరిస్థితి ఉంది. 24వ వచనం మనం చదువుకున్నాం. జోసెఫ్ ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట బంధించాడు.
అయితే వీరు చేసిన దానికి సరి అయిన రీతిలో వారిని శిక్షించటం లేదు. దేవుడు కూడా మన ఎడల ఎంతో కృపను చూపిస్తూ ఉంటాడు. ఆయన 103వ కీర్తన 10వ వచనం చదివితే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అని అంటాడు దావీదు. సో మన పాపములను బట్టి నిజంగా ప్రతీకారం చేస్తే మనం ఎందుకు కూడా పనికిరాం. ఆయన మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తే మనం ఏమాత్రం కూడా తట్టుకోలేము. ఇక్కడ జోసెఫ్ కూడా వారు చేసిన పాపం నాకు తగినటువంటి శిక్ష ఏమి విధించట్లేదు, కానీ he was giving an opportunity for the brothers to repent of what they have done. వారు చేసిన దానిని పశ్చాత్తాపపడాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే షిమ్యోనును పట్టుకొని షిమ్యోనును అక్కడ చెరసాలలో బంధించాడు. 25వ వచనం నుంచి చూస్తే 25వ వచనం, మరి యోసేపు వారి గోనెలను ధాన్యంతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణం కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చను. అతడు వారి ఎడల ఇట్లు జరిగించను. He is repaying evil with kindness. నీ శత్రువు ఆకలి కొంటే వానికి భోజనం పెట్టమని, అప్పుడు వాని నెత్తి మీద నిప్పుల కుప్ప పోసినట్టుగా ఉంటుంది అని అంటున్నాడే సామెతల గ్రంథకర్త 25వ అధ్యాయంలో. అలాగా వారికి he is providing good food for them. వారు చేసిన దానికి ప్రతిఫలంగా ప్రేమతో వారికి దానికి రెస్పాండ్ అవుతూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క మనస్సు యోసేపుకి ఉన్నది అనడానికి సాదృశ్యం. ఆ తర్వాత వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే 27వ వచనం, వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనె మూతిలో ఉండెను. ఇప్పుడు సిమియోన్నేమో అరెస్ట్ చేశారు, ఎంప్రిజన్ చేశారు. వాళ్ళ డబ్బులు, ఇతని డబ్బులు చూస్తేనేమో ఒకటి డబ్బులు వాడి గోనె సంచిలోనే ఉన్నాయి. ఇది మరి ఒక పరీక్షను దేవుడు వారికి పెడుతూ ఉన్నాడు. వీరు యథార్థవంతులు అని చెప్పుకుంటున్నారు, కానీ యథార్థమైనటువంటి రీతిలో వారు మాట్లాడటం లేదు. మనం ఇదే అధ్యాయం 42వ అధ్యాయంలో 11వ వచనంలో, మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగువారం కామని అతనితో చెప్పారు ఈ అన్నదమ్ములు. కానీ నెక్స్ట్ డే వాడు, మేము 12 మంది అన్నదమ్ములము, కనిష్ఠుడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, ఒకడు చనిపోయాడు, 1 is no more అని చెప్తున్నారు. నిజంగా యోసేపు చనిపోలేదన్న సంగతి వారికి తెలుసు, కానీ అబద్ధం చెప్తూనే న్యాయవంతుల్లాగా కనిపించాలని, యథార్థవంతుల్లాగా కనిపించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు వారి రూకలు వారికి కనబడినప్పుడు, నా రూకలు తిరిగి ఇచ్చి వేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవి అని తన సహోదరులతో చెప్పాడు. చెప్పినప్పుడు వీరి యొక్క యథార్థత మరలా పరీక్ష చేయబడుతుంది. ఇప్పుడు కొందరు అనుకుంటారు, మంచి శాస్తి జరిగింది, వాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు గాను డబ్బులు వాళ్ళకి వెళ్లకుండా మనకు చూడు ధాన్యం వచ్చేసింది, డబ్బులు వచ్చేసింది అని అనుకోవచ్చు. హీ ఈజ్ లైక్ ఏ స్టూపిడ్ కదా. ఎంత స్టూపిడిటీ కాకపోతే డబ్బులు తీసుకోకుండా ధాన్యం ఎవడైనా ఇస్తాడా అని వారు బహుశా అనుకొని ఉండవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, వారు గుండె చెదరిపోయిన వారై జడిసి, ఇదేమిటి దేవుడు మనకి ఇట్లు చేశాను అని ఒకనితో ఒకడు చెప్పుకుంటున్నారు. దేవుడు చేశాడా, లేదంటే దేవుడు మనకు మంచి చేయటానికి ఇలా చేశాడా అని ఆలోచించట్లేదు. దే వర్ థింకింగ్ దట్ ద లార్డ్ వాజ్ అగేన్స్ట్ దెమ్, బట్ ద లార్డ్ ఈజ్ ఫర్ అస్. మన కొరకు ఆయన ఇటువంటి కార్యములను చేస్తూ ఉంటాడు. మీరు తెలుసుకోండి అని తెలియపరచడానికి, మీ హృదయ స్థితిని తెలుసుకోండి అని చెప్పడానికే ఆయన ఇలాగ చేస్తూ ఉంటారు.
దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకున్నట్టయితే ఆయనకు భయపడటం కాదు, ఆయనకు లోబడే వారంగా ఉంటాం. ఇది దేవుని యొక్క కృప. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని వారు, దేవుడు మనలను ఇబ్బంది పెడుతున్నాడని, దేవుడు మనకు తీర్పు తీరుస్తూ ఉన్నాడని, దేవుడు మనకు వ్యతిరేకంగా ఉంటున్నాడు అని వీరు అనుకుంటూ ఉంటారు. 43:23లో చూడండి, ఆ గృహ నిర్వాహకుడు ఏమంటున్నాడో, ఇది దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెప్పేటువంటి మాట. అందుకు అతడు, మీకు క్షేమమాగునుగాక, భయపడకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనం ఇచ్చను అని అంటున్నాడు. తిరిగి వెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్తారు, యథార్థంగానే చెప్తారు, గృహ నిర్వాహకునికి చెప్తే, మీ పితరుల దేవుడే మీకు ఈ విధంగా చేశాడు అని చెప్తున్నారు. ఇప్పుడు భయం నుంచి ఎప్పుడు విముక్తులం అవుతాము అంటే ఆయన కృపను అర్థం చేసుకున్నప్పుడు. జాన్ న్యూటన్ అని ఒక పాఠకుడు ఒక పాట రాశాడు, అమేజింగ్ గ్రేస్ అని. It was grace that caused my heart to fear. It was grace that caused my heart to fear అని మరలా అంటాడు. And grace my fears relieved. ఆయన కృపను బట్టే నా భయమంతా కూడా ఆయన పోగొట్టాడు అని అంటాడు. So it is the Lord's grace, it is God's grace that relieves us from all our fears in our lives. మన జీవితంలో ఉన్న భయములన్నింటినీ కూడా విడిపించగలిగిన వాడు దేవుడు. ఆయన కృపను మనం అర్థం చేసుకోవాలి. కానీ వీళ్ళు అనుకుంటున్నారు, ఇదేంటి దేవుడు మనకు ఇలాగ చేశాడు అని అనుకుంటున్నారు. This is a great shock for them. In order to be shocked, they should praise the Lord. దేవునికి స్తుతులు చెల్లించాలి. ప్రభువా, మేము పాపం చేసినా కూడా, తప్పిదం చేసినా కూడా మీరు మా ఎడల ఇంత కృప చూపించటానికి కారణం ఏంటి ప్రభువా అని దేవుని ప్రేమను గురించి వారు స్తుతించగలిగే వారిగా ఉండాలి. మనం కూడా ఇదే విధంగా దేవుని కృపను అర్థం చేసుకున్నప్పుడు ఆయనను స్తుతించాలి. తిరిగి వచ్చేసారు. కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తు అతనికి తెలియజేసిరి. ఇప్పుడు ఈ ప్రయాణం అంతా కూడా బహుశా చాలా గలిబిలిగా జరిగి ఉంటుంది. ఎప్పుడైతే ఆ గోనె మూతిలో రూకలు చూశారో, ఒకని గోనె మూతిలో రూకలు చూశారో అప్పుడు భయపడిపోయారు కదా. ఇప్పుడు మనం మన తండ్రికి ఏమని చెప్పాలి? అసలు బెన్యామీనుని తీసుకొని రమ్మంటున్నాడు కదా, అలాంటి అప్పుడు జోసెఫ్ తీసుకురమ్మన్నాడు కదా, ఎలాగూ బెన్యామీనుని తీసుకురావడానికి మన ఫాదర్ని కన్విన్స్ చేయాలి అని అనుకుంటూ అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా ఇవి కూడా ఆలోచించి ఉంటారు. ఎందుకంటే 37వ అధ్యాయంలో మనం చదివినప్పుడు 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఏంటంటే 37, 31, 32లో యోసేపు యొక్క అంగీని రక్తంలో ముంచి వారి తండ్రి దగ్గరకు తీసుకొని వచ్చి, ఇది నీ కుమారుడిదో కాదో చూడు అని వారందరూ కూడా కూడబలుక్కొని అబద్ధం చెప్పారు. అది మేక రక్తంలో ముంచి తీసుకొని వచ్చారు. కానీ తండ్రిని ఏ విధంగా కన్విన్స్ చేస్తున్నారు? యోసేపుని ఒక దుష్ట మృగం చంపేసింది అన్నట్లుగా కన్విన్స్ చేస్తున్నారు. ఆ దినాన్న వారు కన్నింగ్ లైన్ చెప్పారు, ఒక మోసకరమైనటువంటి అబద్ధాన్ని తండ్రికి చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి వారు నిజమే చెబుతున్నారు. 42:14లో ఒకడు లేడు, వన్ ఈజ్ నో మోర్, యోసేపు చనిపోయాడు అని యోసేపు నాకే చెప్పారే, అక్కడ కూడా యథార్థత చూపించలేదు. కానీ ఇక్కడ యథార్థంగానే వారి తండ్రికి ఉన్న విషయం అంతా కూడా చెప్పేశాడు. ఇదంతా కూడా జేకబ్కి తెలియకపోవచ్చేమో కానీ యోసేపును చంపకుండా మేక రక్తంలో ముంచారన్న సంగతి కానీ దేవునికి తెలుసు వీరు చేసిన క్రియలన్నీ. ఇలాగా వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చి విషయం అంతా కూడా చెప్పేశారు. అంత మేము యథార్థవంతులం, వేగుల వారం కాదు, మేము 12 మంది సహోదరులము, ఒకడు లేడు, మరలా అదే చెప్తూ ఉన్నారు. మా తమ్ముడు నేడు కనాను దేశంలో మా తండ్రి దగ్గర ఉన్నాడు అని చెప్పారు.
ఇవన్నీ కూడా చెప్పేసిన తర్వాత 35వ అధ్యాయం 35వ వచనంలో ఏం చేశారంటే ఇదంతా చెప్పినాక అప్పుడు వీరి యొక్క గోనెలను కుమ్మరించినప్పుడు ఒక్కడి రూకలు కాదు, వీళ్ళందరి రూకలు అందులోనే ఉన్నాయి, వారి వారి గోనె సంచుల్లోనే ఉన్నాయి. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిపోయారు. ఇక్కడ 28వ వచనంలోనేమో వారు గుండె చెదరిపోయిన వారై జడిసిపోయారు అని రాయబడి ఉంది. ఇక్కడ తండ్రి కూడా మరి భయపడిపోతూ ఉన్నాడు. దేవుడు చూడండి ఎంత గొప్పవాడో. పేమెంట్ ఏమీ లేకుండా, డబ్బులేమీ లేకుండా వారికి ధాన్యాన్ని అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి అని అంటున్నాడు. రూకలు లేకపోయినా కూడా మీరు వచ్చి కొని భోజనం చేయండి. యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్. వీరు దే డిడ్ లాట్ ఆఫ్ ఈవిల్ అంటూ ద బ్రదర్. జోసెఫ్కి వీరు ఎంతో చెడు చేశారు, అయినా కూడా మంచిని చేస్తున్నాడు. చూడండి, హీ గేవ్ దెమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆ ధాన్యం కనుక లేకపోతే కరువులో వీరందరూ కూడా ఈ కుటుంబ సభ్యులు మరణించేటువంటి వారు. అందుకే 55వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, నా మాట ఆలకించి మంచి పదార్థములు భుజించుడి, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుతారు అని చెప్పాడు. వినిన ఎడల బ్రతుకుతారు. ఇప్పుడు రూకలు తర్వాత రూకల మూటల్ని చూసి తండ్రి భయపడిపోతూ ఉన్నాడు, జేకబ్ భయపడిపోతూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఈ జేకబ్ Proverbs chapter 3 verse 5లో చెప్పిన రీతిగా తన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచటం లేదు. ఒక సెల్ఫిష్ గై లాగా తన యొక్క జీవితం అంతా కూడా ఇక్కడ చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు ప్రత్యక్షమైనా కూడా హీ రెస్ల్డ్ విత్ గాడ్ బట్ హీ ఈజ్ రెస్లింగ్ విత్ సిన్. స్పిరిచువల్ లైఫ్ చాలా దారుణమైన పరిస్థితులలో యాకోబు యొక్క జీవితం ఉంటుంది. భయపడుతున్నాడు, హీ ఈజ్ సెల్ఫిష్. అప్పుడు వారి తండ్రి యాకోబు వారిని చూసి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. ఎంతసేపు నేను ఇదే మాట్లాడతాడు, నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమియోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోదు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవి అని వారితో చెప్తున్నాడు. ఎక్కడైనా దేవుని గురించి మాట్లాడుతున్నాడా? ప్రభువా ఎందుకు నాకు ఇలాగ జరిగింది అని అడగట్లేదు. దేవా నేను చేసినటువంటి పాపమును బట్టి ఇలాగ జరుగుతూ ఉంది అని అనుకోవటం లేదు. ఇదేమి లేకుండా అంటున్నాడు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి అని అంటున్నాడు. జేకబ్కి ఒక కన్నింగ్ లైన్ చెప్పారు. ఇక్కడ వెన్ జోసెఫ్ వాజ్ సోల్డ్ అవే టు ఇష్మాయలైట్స్, ఇక్కడ జేకబ్ చాలా సెల్ఫ్ సెంటర్డ్గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని యొక్క హస్తం ఈయన జీవితంలో తన యొక్క తప్పిదాన్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు బయలుపరుస్తున్నాడని అనుకోవట్లేదు. ఆ స్పిరిచువల్ సెట్ ఆఫ్ మైండ్ లేనప్పుడు ఇహలోక సంబంధంగానే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు యోసేపు దేవునికి సమీపస్తునిగా జీవించాడు. ఇదే యాకోబు కాంట్రాస్టింగ్గా చూడండి, శ్రమలు వచ్చినప్పుడు దేవుని మర్చిపోయి విశ్వాసం అనే దానిని కనపరచలేకపోతూ ఉన్నాడు శ్రమలు వచ్చినప్పుడు. అందుకే ఇవన్నీ కూడా నాకు వ్యతిరేకంగా ఉంటున్నాయి అని అంటున్నాడు. మీరు అందుకు ప్రతికూలంగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఐ విల్ నాట్ సెండ్ బెన్యామిన్. అందుకు అప్పుడు ఏ విధంగా అయితే తాను అంటున్నాడంటే, నేను సిమ్యోనునైనా పోగొట్టుకుంటాను కానీ బెన్యామీనును మాత్రం పోగొట్టుకోను అని అంటున్నాడు. పార్షియాలిటీ చూడండి. అక్కడ ఆల్రెడీ యోసేపు చనిపోయాడని అనుకుంటున్నాడు. సిమియోన్ని కూడా ప్రిజన్లోనే పెట్టేశారు. ఇప్పుడు వీరు బెన్యామీన్ని తీసుకొని వెళ్ళకపోతే
ఆ కారాగారంలోనే సిమియోన్ ఉండిపోతాడు. ఎంతకాలం ఈజిప్ట్లో సిమియోన్ ఉంచేయాలని అనుకుంటున్నాడు? దేవా నన్ను క్షమించు, నా సెల్ఫిష్నెస్ వల్ల, తర్వాత నా ఫేవరెటిజం వల్ల నా కుటుంబాన్ని ఇలాగ పాడు చేసుకున్నాను. యోసేపు ఈ విధంగా అయిపోవడానికి కారణం నేను వీరందరికంటే ఎక్కువగా తనను ప్రేమించాను, సమానంగా కుమారులందరినీ నేను ప్రేమించలేదు, అందుకని నాకు ఇలా జరిగింది అని అనుకొని దేవుని దగ్గర ఒప్పుకోకుండా ఇంకా అంటున్నాడు, ఇవన్నీ కూడా నాకు ప్రతికూలంగా ఉన్నాయి. సంగ్రహంగా చూస్తే, సమరైజ్ చేసి చూస్తే జీవితం పట్ల యాకోబు యొక్క దృక్పథం ఏంటో మనకు అర్థమవుతుంది. మనం కూడా చాలా వరకు సెల్ఫిష్గానే జీవిస్తూ ఉన్నాం. మనలో సెల్ఫ్లెస్నెస్ లేదు. మనం ప్రతి ఒక్కరిని దైవ సంబంధమైన ప్రేమతో ప్రేమించే వారంగా ఉండాలి. సరే, బయట సంగతి వదిలేస్తే కుటుంబంలో అందరం కూడా ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. తల్లిదండ్రులైన వారి పిల్లలందరినీ సమానంగా ప్రేమించాలి. కానీ కొందరికి ఫేవరెటిజం చూపిస్తారు, కొందరిని ఎందుకో మరి ద్వేషించే వారిగా ఉంటూ ఉంటారు. ఇది పాపం అన్న సంగతిని గ్రహించలేనటువంటి స్థితిలో యాకోబు వలె అనేక మంది తల్లిదండ్రులు ఈ దినాలలో ఉంటూ ఉన్నారు. ఈ ఉదయకాలం అందు దేవుడు అటువంటి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. డోంట్ షో ఫేవరెటిజం, అందరినీ సమానంగా ప్రేమించమని అంటూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. అబ్రహాం అయితే ఆదికాండం 22వ అధ్యాయంలో మనం మొదటి వచనం నుంచి చదువుకున్నట్టయితే, దేవుడు ఇస్సాకును, నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి మొరియా పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించమని చెప్పినప్పుడు వెంటనే లేచాడు. ఉదయకాలం అందు గాడిదకు గంత కట్టాడు. తర్వాత దేవుని కోసం త్యజించటానికి, సాక్రిఫైస్ చేయడానికి ఏమాత్రం కూడా అబ్రహాము వెనుదీయలేదు. కానీ యాకోబు యొక్క పరిస్థితి ఆ విధంగా లేదు. ఒక డ్రమాటిక్ ఆఫర్ని రూబెన్ ఇస్తున్నప్పుడైనా సరే, అరే నా కుమారుడు ఈ విధంగా ఆఫర్ చేస్తున్నాడు, తన పిల్లలిద్దరిని నా దగ్గర ఉంచుతానని అంటున్నాడు. చూడండి, ఇదిగో రూబేను, నేను అతని నీ వద్దకు తీసుకొని రాని ఎడల, అంటే బెన్యామీను తీసుకొని వెళ్ళి మరలా తీసుకురాకపోతే నా 2 కుమారులను నీవు చంపవచ్చును, అతని నా చేతికి అప్పగించుము, అతని మరలా నీ వద్దకు తీసుకొని వచ్చి అప్పగించేదనని తన తండ్రితో చెప్పాను. ఒక డ్రమాటిక్ ఆఫర్ని ఇచ్చినప్పుడైనా సరే, నా కుమారుడే ఈ విధంగా ఆఫర్ ఇస్తున్నప్పుడు, నేను ఒకనొక కుమారుడు అక్కడ ప్రిజన్లో ఉన్నాడు, వాని కొరకు వీనిని నేను త్యజించటంలో తప్పేముంది అని అనుకోవడం లేదు. తన గురించి తానే ఆలోచించుకుంటూ ఉన్నాడు. దేవుని మీద నమ్మకం ఉంచలేకపోతున్నాడు. నీ యొక్క నమ్మకం అంతా కూడా దేవుని మీద మనం ఉంచాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. సో మనం ఆయనను హృదయమంతటితో నమ్మేటువంటి వారంగా ఉండాలి. ఆయనను నమ్మకుండా ఉంటే దేవుడు మనకు ఏమి కూడా ఇవ్వటానికి కుదరదు. కాబట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి అని ప్రావర్బ్స్ చాప్టర్ 3:5 చెప్తూ ఉంది. ఇంకా కొంచెం చదువుకుంటే అక్కడ ఇంకొంచెం ముందుకి వెళ్తే 3వ అధ్యాయం 5వ వచనంలో, సామెతల గ్రంథం 3:5, నీ పూర్ణ హృదయం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవునికి మనం చెప్పుకుంటున్నామా? మన త్రోవలను ఆయన సరళం చేయటానికి మనం అవకాశం ఇచ్చేటువంటి వారంగా ఉంటూ ఉన్నామా? పరిశీలన చేసుకోవాలి. జేకబ్ ఈజ్ రిఫ్యూజింగ్. 38వ వచనం, అయితే నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోవునట్లు చేయుదురు అని చెప్పాను. కఠినమైన హృదయం. దేవుడు ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అన్నదానిని పరిశీలన చేసుకోలేని పరిస్థితులలో
యాకోబు యొక్క హృదయం ఉంది. అలాగనే చాలాసార్లు దేవుడు మనలను హెచ్చరిస్తున్నా కూడా మనల్ని మనం పరిశీలించుకోలేని పరిస్థితులలో ఉంటున్నాము. యాకోబు వలె ఇది దేవునికి రిలక్టెన్స్ అనేది పనికిరాదు. ఆయన మనకు చెప్పిన దానిని మనం చేయాలి. ఎవడైనా సరే తన పాపమును ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కృప చూపించేవానిగా ఉంటాడు. అంతేగాని అతిక్రమములను దాచుకునేవాడు ఏమాత్రము కూడా వర్ధిల్లడు అని దైవవాక్యం మనకు బోధిస్తుంది. ఈ కష్టాలన్నిటికీ కారణం యాకోబు యొక్క సెల్ఫిష్ లైఫ్. స్పిరిచువల్గా జీవించలేకపోతున్నాడు, పిల్లలను ఆత్మీయంగా పెంచలేదు. అందువలన ఇటువంటి పరిస్థితులలో దేవుడు వారిని ఈ కనాను దేశంలో నుంచే తీసుకొని వెళ్ళిపోయి ఈజిప్ట్లో పెట్టడానికి తన యొక్క ప్రణాళికను సిద్ధం చేశాడు. అందుకే దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు అనే దానిని అర్థం చేసుకోకపోతే, ఆయనకు సరైన రీతిలో రెస్పాండ్ అవ్వకపోతే దేవుడు చేయవలసినటువంటి పనిని ఆయన చేస్తాడు. అయితే అదంతా కూడా మన మంచికే చేస్తాడన్న సంగతిని మనం గ్రహించుదాం. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఎన్నోసార్లు మా హృదయములను మీరు తట్టి మా మనస్సాక్షిని లేవనెత్తుతూ ఉన్నారు. మీ వాక్యపు వెలుగును ప్రకాశింపచేసి మా కాన్షియన్సెస్ని మీరు నాయన ఎల్లప్పుడూ కూడా మేల్కొల్పుతూ ఉన్నప్పటికీ మేము నాయన మరి బండబారిన మనస్సాక్షులు కలిగిన వారముగా ఒప్పుకోవలసిన రీతిలో మా పాపంలను ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా ఇంకనూ పాపంలోనే కొనసాగుతూ మేము యథార్థవంతులమని అనుకుంటూ ఉన్నాము. ఇటువంటి సెల్ఫ్ డిసెప్షన్ నుంచి మా ప్రియులను మమ్మలను విడిపించి మీ ఎదుట నిజంగానే మేము యథార్థవంతులంగా జీవించినట్లు మాకు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.